టాపిక్లోకి వెళ్తే ఈ రోజుల్లో స్నాక్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. అదే కరకరలాడే కుర్కురే లాంటివి అయితే అందరికీ మరింత ఇష్టం. సో అలాంటి కుర్కురే బిజినెస్ని ఇంటి వద్ద స్టార్ట్ చేసి మంచి లాభార్జన చేయవచ్చు. కుర్కురేని తయారు చేయకుండా రా మెటీరియల్స్ కొనడం, ప్యాకింగ్ చేయడం, మార్కెట్లో అమ్మడం అనే పద్ధతిలో ఈ బిజినెస్ చేసి మంచి ఆదాయం గడించవచ్చు. ఇప్పుడు ఈ కుర్కురే బిజినెస్ను ఏ విధంగా స్టార్ట్ చేయాలి, కుర్కురేని ఎలా ప్యాకింగ్ చేయాలి, ఆపై మార్కెట్లో ఎలా సేల్ చేసుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కుర్కురేని తయారు చేయనవసరం లేదు. indiamart.com అనే ఆన్లైన్ వెబ్సైటు ఒకటి ఉంది. ఇందులో కొన్ని వేల మంది రా మెటీరియల్స్ను హోల్సేల్గా అమ్మే హోల్సేలర్స్ ఉంటారు. మీరు ఇండియామార్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు రా కుర్కురే యొక్క ధరలు కనబడతాయి. 1 కిలో 35 రూపాయల నుండి ఉంటుంది. అలానే కుర్కురే మసాలా మీకు కిలో 100 రూపాయల నుండి లభ్యమవుతుంది. మీకు కావలసినంతటిని అక్కడ నుండి ఒకసారి ధరలు కంపేర్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. అలాగే మీరు ఒక బ్రాండ్ నేమ్ను క్రియేట్ చేసుకొని ఆ పేరుతో ప్యాకింగ్ పోస్ట్ను రెడీ చేసుకోవాలి. ప్యాకింగ్ చేయడానికి సీలింగ్ మిషన్ కావాల్సి ఉంటుంది. బేసిక్ మోడల్ అయితే దీని ధర 1500 రూపాయలు ఉంది. తర్వాత మీకు కావలసినంత సరుకు ఆన్లైన్ నుండి తెప్పించుకున్నాక వాటిని కలపడమే మీ పని. మీకు కావలసిన నిష్పత్తిలో కుర్కురే ఇంకా మసాలా కలిపిన తర్వాత వాటిని మీ బ్రాండ్ ప్యాకింగ్స్తో ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ కుర్కురే మార్కెటింగ్ కోసం కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, కూల్ డ్రింక్ షాప్స్, స్నాక్స్ పాయింట్స్ వంటి రిటైలర్స్కు మార్కెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా ప్యాకింగ్ చేసిన కుర్కురే ప్యాకెట్స్ సుమారు నెల రోజులు నిల్వ ఉంటాయి. అదే మీరు నైట్రోజన్ గ్యాస్తో నింపి ప్యాక్ చేస్తే సుమారు 4 నెలల పాటు నిల్వ ఉంటాయి. ఈ నైట్రోజన్ గ్యాస్ ప్యాకింగ్ మెషిన్ ధర 22,000 రూపాయల నుండి మొదలవుతున్నాయి. నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లు 3, 10, 47, 50 లీటర్లలో ఉంటాయి. 47 లీటర్ల గ్యాస్ సిలిండర్ ధర సుమారు 9,000 రూపాయలు ఉంది. ఈ సిలిండర్తో చాలా ప్యాకెట్లు ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుర్కురే బిజినెస్కు తీసుకోవాల్సిన గవర్నమెంట్ లైసెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గమనిగా ఫ్రెండ్స్, ఆన్లైన్లో రా మెటీరియల్స్ కొనేటప్పుడు ధరలు, క్వాలిటీ వంటివి చూసుకోవాలి. మనం అమ్మేటప్పుడు కుర్కురే ప్యాకింగ్ పౌచ్పై ఫుడ్ లైసెన్స్ నెంబర్ను తప్పకుండా ముద్రించాలి. అలాగే మార్కెట్ ధరలు కంపేర్ చేసుకొని సేల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.